ప్రేమ అయితే తనకి కాఫీ కావాలంటుంది. దాంతో ధీరజ్ అయితే నేను గట్టా కాఫీ తేను అని చెప్పి చాలా కోపంగా ఉండి అక్కడ ఉన్న కిచెన్లోనికి అయితే వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడే ఉన్న నర్మద ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ధీరజ్, తనకి కాఫీ కావాలంటే తీసుకువెళ్ళి ఇవ్వాలి కదా, అలా అంటావేంటి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు, ఏంటి వదిన నేను కాఫీ ఇవ్వాలా, దానికి కాఫీ ఇవ్వడం ఏంటి, అస్సలు ఇవ్వను అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న నర్మద, ఏంటి నువ్వు అలా ఎందుకు అనుకుంటావు, తనకి ఈ ఇల్లు కొత్త కదా, ఈ ఇంట్లో ఎవరు తెలియదు కదా, తను అలవాటు పడేంత వరకు మెడలో తాళి కట్టిన భర్తగా నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న నర్మద కాఫీ ఇస్తే ధీరజ్ అయితే ప్రేమ కోసం కాఫీని తీసుకువచ్చి ఇస్తాడు. ఇదిగో కాఫీ తాగకపోతే చచ్చిపోయేలా ఉన్నాను అన్నావు కదా, ఇదిగో తాగేసి చచ్చిపో అని చెప్పి ఇస్తాడు. దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే అది చూసి, ఏంటి గ్లాసులో నా కప్పు లేదా అని చెప్పి అడుగుతుంది. ధీరజ్ అయితే కప్పు కాదు, ఒక బిందులో పోసి ఇస్తాను తాగుతావా అని చెప్పి అంటాడు. దాంతో ప్రేమ అయితే సరేలే ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతాను, మరి ఏం చేస్తాను అని చెప్పి ఆ గ్లాస్లో ఉన్న కాఫీని తాగుతూ ఉంటుంది. అది చూసి ధీరజ్ అయితే, ఏంటి ఈ ఒక పీత తాగినట్టు తాగుతున్నావే బాబు, ఎదుటి వాళ్ళ బ్రెయిన్లీ నువ్వు అలాగే తాగుతావు కదా రక్తం పిండుకొని అని చెప్పి అంటూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.